అవును రచించిన ఏ వాక్యం తీర్చున్నాడని దేవతలను బాపడడానికి తెలిసిన దేవతని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ముట్టు స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ అశ్వత్థ పరిశుద్ధ నామమున అడవిడుకున్నాను తండ్రి అయిన ఆమేన్. అందరు కూర్చొని ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ అందరి తరపున దేవునికి మరొకసారి ఎండారా మనసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మనం దేవుని సన్నిధిలో చేరి దేవుని గణపరిచాం, దేవుని స్తుతించాం. ఆ దైవాశీస్సు మన పైన ఉంది కాబట్టి మనం దేవుని మందిరంలో చేరాం. ఈ సమయాన్ని చూడక, ఈ దినం చూడలేక ఎందరో మరణించి మట్టిలో కలిసి ఉన్నారేమో, కానీ మనం సజీవులుగా ఉన్నాం. ఆయన మందిర ఆవరణంలో చేరి ఆయన మాటలు వినటానికి, ఆయన వాక్కులు వినటానికి, ఆయన ఆరాధించటానికి విలువైన సమయం మనము దేవుడు మనకి ఇచ్చాడు. ఆ దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దేవుని ఎలా ప్రేమించాలి అనే దాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాం. ఈ లోకములో అనేక ప్రేమలు ఉన్నాయి. ఎవరు మనను ప్రేమించినా, ఎవరు మనతో ఉన్నా చివరి వరకు ఎవరు ఉండరు. మానవుల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. మనుషుల ప్రేమ కపటంతో కూడుకున్నదై ఉంటాయి. కొందరు కష్టాలు నష్టాలు వస్తే మనం ప్రేమించేవారు విడిచిపెట్టి వెళ్తారు. అది బంధువుల ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల ప్రేమ కావచ్చు, భార్య భర్తల ప్రేమ కావచ్చు, ఇంకా ఏదైనా ఎవరి ప్రేమ అయినా కావచ్చు, కానీ చివరి దాకా మాత్రము అది నిలిచేది ప్రేమ కాదు. కొంతవరకే ఆ ప్రేమ మనలో ఉంటుంది, కొంతవరకే మనం ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ మాత్రం ఎప్పటికీ మనకైనా ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఎలా ప్రేమిస్తే ఆయన కూడా మనల్ని ఎలా ప్రేమిస్తాడు అనేది మనం వినబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని మనం ఎలా ప్రేమించాలి, మన ప్రేమ దేవుని పైన ఎలా ఉండాలని, ఎలా కనపరచాలనేది చాలా శ్రేష్టమైన ఈ సబ్జెక్ట్ ఇది. ఒక ప్రియుడు ఒక ప్రియురాలను ప్రేమిస్తే ఆ ప్రియుడు ఎంత దూరమైన ప్రియురాల కొరకు పోయి చూసి వస్తాడు. ఎందుకంటే ప్రేమ లాంటిది కాబట్టి. ఒక ప్రియురాలు కూడా ఒక ప్రియుని గాఢంగా ప్రేమించిందంటే ఢిల్లీలో ఉన్న కూడా అతన్ని చూడాలని, అతన్ని కలసాలని చెప్పేసి ఒక ప్రేమపూర్వకంగా వెళుతూ ఉంటారు. కానీ మనకు అన్నిచ్చిన దేవుని మనం ప్రేమించాలి. అన్ని కనపరిచిన దేవుణ్ణి, అన్ని సౌఖ్యంగా ఇచ్చిన దేవుణ్ణి మనం దేనితో ప్రేమించాం. ఆ ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి మన ప్రేమ చాలా ఆయనకి కనపరిచే వారంగా ఉండాలని కూడా ఇక నేను మనవి చేస్తూ ఉన్నా. దావీదు తన శత్రువుల చేతి నుంచి విడిపించబడిన తర్వాత, దావీదు సౌలు చేతిలో విడిపించబడిన తర్వాత, సౌలు చేతిలో దావీదు తప్పించుకున్న తర్వాత, శత్రువు చేతిలో దావీదు తప్పించుకున్న తర్వాత, ఈ స్తోత్ర గీతం పాడటంలో, ఈ స్తోత్ర గీతం పాడుతూ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు దావీదురాజు. దావీదురాజు చాలా దేవుని స్తుతించేవాడు, దేవునికి ప్రార్థించేవాడు, దేవుని ప్రేమలో కొనసాగుతూ ఉండేవాడు, దేవుని ప్రేమించుటలో ఏమాత్రం కూడా మొమ్మాటం లేనివాడు. ఆయన ప్రేమ చాలా శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు దేవుని. అంటే దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని క్రియలేంటివో, దేవుని యొక్క గొప్పతనం ఏంటిదో, దేవుని యొక్క మంచితనం ఏంటిదో ఆయనకు దావీదుకి తెలిసిపోయింది. కాబట్టి శత్రు సముఖం నుంచి తప్పించుకున్న తర్వాత, సౌలు చేతుల్లోంచి తప్పించుకుపోయిన తర్వాత, ఆ శత్రువుల నుంచి బయటపడిన తర్వాత స్తోత్ర గీతం పాడుతూ ఆ గీతములకు అద్భుతమైన సంగతి ఒక దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం చూడండి, 18వ అధ్యాయం చూడండి. ప్రియ సోదరి సోదరుల, 18వ అధ్యాయం ఆయన రచించిన మరి గీతం ఏంటిదో చూద్దాం ఒకసారి. ఆ గీతం వాక్యాల్లో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం ఒకసారి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూశాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతున్న మాట. దేవుని మీద ప్రేమ లేకుంటే దేవుని కార్యాలు చేయలేము. దేవుని మీద ప్రేమ లేకుంటే దేవుని సన్నిధికి రాలేము.
దేవుని మీద ప్రేమ లేకుంటే పాట పాడలేం, దేవుని మీద ప్రేమ లేకుంటే కానుకలు ఇవ్వలేం, దేవుని మీద ప్రేమ లేకుంటే దేవుని స్తుతించలేము, దేవునికి ప్రార్థన చేయలేము. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా యెహోవా, చూడండి ఎంత చక్కగా మాట్లాడుతూ, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు మాట. నాకు బలం ఇచ్చింది మీరే, నాకు ఔన్నత్యం ఇచ్చింది మీరే, నా గొప్పతనాన్ని చేసింది మీరే, నాకు మంచి పేరు తెచ్చింది మీరే. నా బలమా యెహోవా నిన్ను నేను ప్రేమిస్తున్నానని మాట్లాడుతాడు ఈ మాట. ప్రియ సోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించడం విషయంలో దావీదు చాలా ఎంతో ముందున్నవాడు కాబట్టి ఆయన ప్రేమ ఎంతో దేవుని మీద కనపరుస్తూ ఉన్నాడు, దేవుని కార్యాలు చేస్తూ ఉన్నాడు, దినానికి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు, దినానికి 3 సార్లు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వేకువజామున లేచి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు దావీదు గారు. కారణం ఎందుకు తెలుసా? దేవుని గొప్పతనం ఏంటిదో, దేవుని యొక్క గొప్పతనం ఔన్నత్యం ఏంటిదో, ఆయన ఆశ్చర్యం చేసే క్రియలు ఏంటివో దావీదుకి అర్థమైంది. కాబట్టి యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు చూస్తారు ఈ మాట. మనం అనగలమా? దేవా నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను, దేవాన్ని చేసిన గొప్ప కార్యము చూసి నేను ప్రేమిస్తూ ఉన్నానని మనం అనగలమా? మనం అనలేం ప్రియ సోదరి సహోదరులు. కానీ దావీదు మాట్లాడుతూ చక్కటి మాట చూడండి, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము అనే మాట. నేను ఆశ్రయిస్తున్నాను, నాకు దుర్గమై ఉన్నాడు, నాకు కేడేమై ఉన్నాడు, నాకు ప్రేమై ఉన్నాడు అని మాట్లాడుతాడు ఈ మాట. ఎందుకు అన్నాడంటే దావీదు దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, దావీదు దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి నా బలము నీవే అని ప్రేమిస్తున్నాడు, నా ఔన్నత్యము నీవే అని ప్రేమిస్తూ ఉన్నాడు, నాకు జ్ఞానం ఇచ్చింది మీరే అని నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీవు నేను దేవుని ప్రేమ ఏ విధంగా ప్రేమించాలి ప్రియ సోదరి సహోదరులారా? దావీదైతే యెహోవా నా బలము నీవే, నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను అని మాట్లాడుతున్నాను. కొందరు అంటారు, నాకు ఈ బలం ఎలా వచ్చింది తెలుసా? నేను బాగా పుష్టిగా ఆహారం తిన్నాను కాబట్టి నాకు బలంగా ఉన్నాను అంటాడు. అవునా లేదా? ఎందుకంటే ఆ మాట అంటే దేవుడిచ్చిన బలం అండేది. పుష్టి ఆహారం తీసుకున్నంత మాత్రాన బలంగా మనకు ఉండదు. కానీ దేవుడు ఒకవేళ బలవంతుని కూల్చాడు అనుకోండి, మొత్తాడు అనుకుంటే వాని బలం గల మన కండ్ల గిండ్లన్నీ కరగొడతాడు. కాబట్టి అంటే దేవుడు ఇవ్వలేనిది మనకు బలం రాదు, దేవుడు ఖచ్చితంగా ఇస్తేనే బలం అన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు తెలుసా, యెహోవా నా బలము నీవే, నేనే నిన్ను ప్రేమిస్తున్నాను మాట్లాడుతాడు ఈ మాట. ప్రియ సోదరి సహోదరులారా, సీమోను తండ్రి గురించి తెలుసండి మీకు? మారు పేరు గల పేతురు ఉన్నాడు కదా, పేతురు ఉన్నాడు కదా, ఆ పేతురు తండ్రి పేరు తెలుసా మీకు? ఎవరికైనా శాంతమ్మ తెలుసా? కుమారి తెలుసా? చదవరు బైబిల్ చదవాలి తల్లి. యవనస్తులు బాగా చురుకుగా ఉండాలి, నిరసంగా ఉండకూడదు. మీ బుక్ కన్నా ప్రాధాన్యత బైబిల్కి ఇవ్వాలి. దేవుని సహాయం మీరు కోరుకున్నారంటే ఖచ్చితంగా అద్భుతంగా దేవుడి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. వేగంగానే లేచి వాక్యాన్ని చదవడం, వేగంగానే లేచి వేకువజామున లేచి దేవుని వాక్యం ధ్యానించి ప్రార్థన చేస్తే మీకు సంతోషంగా ఉంటారు, మీ మనసు హ్యాపీగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. ఏ పనికి మళ్ళీ ఆలోచనలు తలలకు దూరం దేవునితో సహవాసం కలిగి ఉంటే. అందుకే ఈ సీమోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పేతురు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు తెలుసా? యేసుప్రభు. యేసుప్రభుకి 12 మంది శిశువులు కాబట్టి ఆ శిశువులో ఒకడు ఎవరు తెలుసా? పేతురు గారు. పేతురు పేరు మరొక పేరు ఏం తెలుసా? సీమోను. సీమోను, వీరికన్నా నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా అన్నాడు తెలుసా యేసుప్రభు. యేసుప్రభు సీమోన్ని ఎందుకన్నాడో ఆలోచన చేస్తే అద్భుతమైన మర్మం దాగి ఉంది అక్కడ. వీరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా సీమోను అంటే, సీమోను తండ్రి ఎవరు? యోహాను. యోహాను కుమారుడైన సీమోను, వీరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే అప్పుడు పేతురు ఏమన్నాడు ఒకసారి చూడండి, చూద్దాం. అద్భుతమైన మాట వాళ్ళకి కనబడుతుంది మనకి ప్రియ సోదరి సహోదరులారా. యోహాను సువార్త చూడండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు మరి యోహాను కుమారుడైన సీమోనుతో మాట్లాడుతున్న సంగతి ఏంటిదో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి ప్రియ సోదరి సహోదరులారా. 15వ వచనం చదువుదాం. 21 యోహాను సువార్త 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అని చూశారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ 11 మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు తన స్థానంలోకి రాలేదు, ఇక చనిపోయాడు కాబట్టి. యూదా ఇస్కరియోతు చనిపోయిన తర్వాత ఈ 11 మంది శిష్యులు మిలిగారు కాబట్టి ఆ 11 మంది శిష్యులకు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 3వసారి వాళ్ళకు కనబడి వాళ్ళతో ఉండి ఏమని తెలుసా?
ఓ యోహాను కుమారుడైన సీమోను. సీమోను తండ్రి పేరు ఏంటిదండి? యోహాను. యోహాను కుమారుడు సీమోను కాబట్టి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని మాట్లాడుతున్నాడు. ఈ మాట అడుగుతున్నాడు. ఈ మాట, అయ్యా నేను హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తున్నానని, వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదు అని మాట్లాడుతున్నాడు. ఎవరు తెలుసా? సీమోను. నిజంగా సీమోను 3 సార్లు అబద్ధం పలికిన వాడు సీమోను. నీళ్ళ మీద నడిచి వస్తానని చెప్పి నడవలేకపోయిన సీమోను. ఆలోచించండి, నీవు కోడి కొయ్యక ముందే 3 సార్లు అబద్ధం చెప్తావు నా మీద చెప్పేసి యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు. అలాగే సీమోను 3 సార్లు అబద్ధం చెప్పాడు. నీళ్ళ మీద నడిచి వస్తా నీ దగ్గరికి అని చెప్పినప్పుడు నీళ్ళ మీద నడవలేకపోయాడు, దేవుని కార్యాలు చేయలేకపోయినాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత అద్భుతంగా ఈ సీమోను పేతురు వర్ధిల్లిపోయాడు. దేవునిలో ప్రియ సోదరి సహోదరులారా, ఇప్పుడు ఏమన్నాడు చూడండి, చూద్దాం ఏమన్నాడు చూడండి ప్రియ సోదరి సహోదరులారా. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పెను. అప్పుడు యేసు ఏమన్నాడు? యేసు నా గొర్రె పిల్లల్ని మేపని అతనితో చెప్పెను. చూశారా, బాధ్యత ఇస్తున్నాడు. గొర్రె పిల్లంటే 4 కాళ్ళు కలిగినవి, లేకుంటే 2 చెవులు కలిగింది, ఒక నోరున్న గొర్రె పిల్ల కాదు. అవి కాదండి, మనల్ని ప్రజలను అప్పగిస్తున్నాడు. నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా గొర్రె పిల్లలు ఏం చేయాలి? నువ్వు మేపాలి, పచ్చిక బయలుగా మేపాలి. నువ్వు వాళ్ళకి మాటలు చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని యొక్క కార్యము చెప్పాలి, దేవుని యొక్క వాకు చెప్పి ఆ గొర్రె పిల్లల్ని మేపు నువ్వు అని మాట్లాడుతుంది మాట. ప్రియ సోదరి సహోదరుల 3 సార్లు అడిగాడండి. 3 సార్లు అడిగాడు. ఆ 3 సార్లలో 3వసారి వ్యసనపడ్డాడు పేతురు గారు. అయ్యా ఓ సీమోను, మరలా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, ఎస్ నాయనా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎరుగుదు అనంటే నా గొర్రెల్ని కాయము అన్నాడు. తెలుసా సంగతి? గొర్రె పిల్లల్ని మేపమంటున్నాడు, నా గొర్రెల్ని కాయము అంటున్నాడు. 2 సార్లు చూడండి. చూద్దాం 16వ వచనానికి వెళితే ఏమన్నాడు చూద్దాం ప్రియ సోదరి సహోదరులారా. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని 2వసారిని అతన్ని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని అతనితో చెప్పెను. ఆయన నా గొర్రెల్ని కాయమని చెప్పెను. చూశాను, నీకు నేను అప్పగిస్తూ ఉన్నాను. నేను ఇంకా 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాను కాబట్టి ఇంకా నన్ను నువ్వు చూడవు. నిన్ను విడిసి మిమ్మల్ని విడిచి నేను వెళ్ళిపోతూ ఉన్నాను నా తండ్రి దగ్గరికి. శరీరధారిగా లేడు ఇప్పుడు. ప్రియ సోదరి సోదరు, చనిపోయిన తర్వాత శరీరం వేరు, చనిపోకముందు శరీరం వేరు. యేసు ప్రభుది చనిపోకముందు కుష్ఠరోగులని ముట్టుకున్నాడు, పాపాత్మలను ముట్టుకున్నాడు, వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు, వాళ్ళని పట్టుకున్నాడు. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనని ఎవరిని కూడా ముట్టుకునలేరు, ఆయన ముట్టుకునించలేదు. ఎందుకంటే ఆ శరీరము ఆ లోకానికి చెందదు కాబట్టి. మహిమ శరీరముగా లేచిన తర్వాత యేసుక్రీస్తు ఈ లోకములో 40 దినాలు ఆ శిశువులకు కనబడి, అనేక మంది 500 సహోదరులకు కనబడి, ఈ 3వసారి ప్రత్యక్షమైన శిశువుల దగ్గర మాట్లాడుతాడు, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంట. ఎస్ నాయనా నేను ప్రేమిస్తున్నాను, అది నువ్వు ఎరుగుదు అంటే నా గొర్రెల్ని నువ్వేం చేయాలి తెలుసా? కాయు, నా గొర్రెల్ని కాయు అన్నాడు. 3వసారి ఏమన్నాడు చూడండి, చూద్దాం 17వ వచనానికి వెళితే. 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా? 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నువ్వు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసన్నాడు, నా గొర్రెలను మేపు అన్నాడు. చూసిన మాట, ఒక గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు, తర్వాత నా గొర్రెల్ని కాయు అన్నాడు, నా గొర్రెల్ని మేపు అన్నాడు మాట. ప్రియ సోదరి సహోదరులారా, అంటే బాధ్యత అప్పగిస్తున్నాడు కాబట్టి. నువ్వు సేవకుడిగా కాబోతూ ఉన్నావు, నా శిష్యుడుగా ఉన్నావు, నేను చేసేది ఏదంతా నీకు తెలుసు కాబట్టి నేను పడుకున్న చోట పడుకున్నావు, నేను బోధకుల దగ్గర వెళ్ళావు, నా దగ్గరికి వచ్చావు, సమాజ మందిరానికి వచ్చావు, నా వెంట తిరిగావు, నా శిష్యుడుగా ఉన్నావు కాబట్టి నీకు బాధ్యత అప్పగిస్తున్నావు కాబట్టి ఈ గొర్రెలు ఉన్నాయి, ఈ గొర్రెల్ని మేపు, ఈ గొర్రెల్ని కాయి, గొర్రె పిల్లల్ని మేపు అని మాట్లాడుతాడు మాట. ఎందుకంటే ఈ సీమోను వారికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తును ప్రేమిస్తూ ఉన్నాడు.
యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు. దేవుని కంటే నువ్వు ఎక్కువగా నీ భార్యను ప్రేమించినా, భర్తను ప్రేమించినా, పిల్లల్ని ప్రేమించినా, తర్వాత నీ బంధువులను ప్రేమించినా, నీ ఇంటి వారిని ప్రేమించినా, నువ్వు ధనాన్ని ప్రేమించినా, డబ్బును ప్రేమించినా, భూమి ఆస్తులని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడవు కాదు అన్నాడు బైబిల్లో. తెలుసా? మొదటి ప్రేమ ఎవరిది తెలుసా? మన స్థానంలో దేవునికి ఇవ్వాలి. ప్రియ సోదరి సోదరులారా, మొదటి ప్రేమ మనది. మన స్థానం మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తే ఫస్ట్ దేవుని ప్రేమించిన తర్వాత అందరూ కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఎవరెవరినో ప్రేమిస్తే, ఏదేదో ప్రేమిస్తే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం తెలుసా ప్రియ సోదరి సోదరులారా? అది దేవునికి చోటు లేదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీకు దేవుని ప్రేమ ఉంది కాబట్టి 12 గంటలకు వచ్చారు. మంచి ప్రేమ ఇది. చాలా ప్రేమ ఇవ్వగలవ వీళ్ళు. వీళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి 12 గంటలకు వచ్చారు. మీరు చాలా ప్రేమ కలిగిన వారు మీరు. ప్రియ సోదరి సహోదరులారా, మైక్ మోగంగానే, గిలిక మోగంగానే, పాటలు పెట్టగానే నీకు అసలు అర్థం కాదా? వచ్చే నలుగురన్నా కనీసము ఆ టయానికన్నా రాము కదా ప్రియ సోదరి సోదరు. ఎక్కడుంది నీ ప్రేమ? ఇక్కడ సీమనుతో మాట్లాడుతున్నాడు, అయ్యా అందరికన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తాను. ఎస్ నేను ప్రేమిస్తున్నాను, కానీ నేను ప్రేమిస్తున్నాను కదా, నా గొర్రెల్ని కాయు అన్నాడు, నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు, నా గొర్రెల్ని మేపు అన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎందుకన్నా మాట తెలుసా? నేను అప్పగిస్తున్నాను మీకు ఈ పని, నేను వెళ్ళిపోతున్నాను. నీకు కొంతకాలం మీ దగ్గర ఉన్నాను కాబట్టి ఇక నేను మళ్ళా వెళ్ళిపోతే తిరిగి మీరు నా దగ్గరకు వస్తారు, మరలా నేను వస్తాను అని యేసు ప్రభు ఆ భావంతో ఆయనని సీమోనికి పని అప్పగిస్తున్నాడు. ఏ పని తెలుసా? పరిచర్య చేసే పని. సేవకుడు గొర్రెల్ని మేపాలి, సేవకుడు గొర్రెల్ని కాయాలి, సేవకుడు గొర్రె పిల్లలకి మేత పెట్టాలి. ఏది అంటే దేవుని వాక్యమే మేత. ఇది ఆత్మీయ ఆహారం కాబట్టి సరైన మేత గొర్రె పిల్లలకు లేకుంటే, సరైన ఆహారము దేవుని గొర్రెలకి పెట్టకుంటే సేవకుడు తొలగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు సీమోను, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు సీమోను. దావీదు, అయ్యా నా బలము నీవే, నిన్ను నేను ప్రేమిస్తున్నా చెప్పేసి దావీదు మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే దావీదుకు కూడా దేవుని మీద ప్రేమ ఎంతో ఉప్పొంగిపోతుంది కాబట్టి ఆ మాట సెలవిచ్చాడు. ఇప్పుడు సీమోను కూడా యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆ సీమోను కూడా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు కాబట్టి 3 సార్లు ఖచ్చితంగా గుచ్చి ఎందుకు అడిగాడంటే ఇంకా చూద్దామని చెప్పేసి ఆలోచించి యేసు ప్రభు పేతురుని అడిగితే 3 సార్లు కూడా అయ్యా అందరికంటే నేను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, అది నీ వెరుగుదు అని చెప్పేసి ఆ మాటలు సెలవేయంగానే 3 మాటలు చెప్పాడు. నా గొర్రెల పిల్లలు మేపు నువ్వు, నా గొర్రెల్ని కాయవు నువ్వు, నా గొర్రెల్ని మేపు అని చెప్పేసి మాట అద్భుతంగా సెలవిచ్చాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రేమ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎందుకంటే మనము దేవుని ప్రేమించడం విషయంలో ఇంకా దేవునికి ఉన్న స్థానం మనం ఇస్తే ఎంతో మంచిది. కాబట్టి ఆ ప్రేమ మనం కొనసాగలేకపోతున్నాం ఈ రోజుల్లో. ఆ ప్రేమను ముందుకు తీసుకొని వెళ్ళిపోతలేము. ఏం తెలుసా? నీకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, నీకు ఆయుష్ని పెంచేది దేవుడే, నీకు పిల్లలు ఇచ్చింది దేవుడే, నీకు భర్తను ఇచ్చింది కూడా దేవుడే, భార్యని ఇచ్చింది కూడా దేవుడే, పంట పొలాలు ఇచ్చింది దేవుడే, నీకు అన్ని ఇచ్చినది కూడా దేవుడే. కాబట్టి ఆ దేవుణ్ణి ప్రేమించడానికి, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవుని కార్యాలు చేయడానికి ఎందుకు నీకు మనసు లేదో, ఎందుకు నీకు హృదయం లేదో, నీకు మంచి మనసు లేదో ఒక్కసారి ఎవరంతకి వాళ్ళకి కుసనేసుకుంటే దేవుడు అర్థమవుతాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే దేనినైనా నువ్వు నాకు పాత్రుడవు కాదు, నాకు నువ్వు సరిపోవని చెప్పేసి క్లారిటీగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ధనాన్ని ప్రేమిస్తున్నామా దేవుని కంటే ఎక్కువగా? డబ్బును ప్రేమిస్తున్నామా దేవుని కంటే ఎక్కువగా? లేకుంటే భర్తను ఎక్కువగా మన దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామా? భార్యని ఎక్కువగా దేవుని కంటే ప్రేమిస్తున్నామా? పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఈ రోజు నా పిల్లలు ఉన్నారయ్యా, నా భర్త వద్దన్నాడయ్యా, లేదంటే నేను పనికి వెళ్ళాలని చెప్పేసి దేవుని ఆరాధన ఎగ్గొట్టేవారు ఎంతమంది భూమి మీద లేరండి. చాలామంది ఉన్నారు. వాళ్ళకి దేవుని ప్రేమ ఉందంటారా? చెప్పండి. ఉంటే వస్తారు, లేకుంటే ఎక్కడొస్తారు తెలుసా? రారు. కాబట్టి వాళ్ళకి అదే ప్రేమ. కాబట్టి లోకమే ప్రేమ, లోక ఆశలే ప్రేమ, లోకములో ఉన్నదే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ వెన్నతగినది కాదు, అది శాశ్వతం వరకు ఉండేది కాదు. కాబట్టి మన ప్రేమ కమిట్మెంట్ అయి దేవునిలో ఉంటే దేవుని ప్రేమనే శాశ్వతం వరకు చేయి విడిచిపెట్టకుండా మన దేవుడు కాపాడుతూ ఉంటాడు. యాజ్ ఫ్రెండ్స్, బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో నువ్వు నేర్చుకోవాలి. ఇద్దరం పాఠం
ఇక్కడ అంటున్నాడు తెలుసా సీమోను, అయ్యా వీరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత అద్భుతమైన మాట మీరు ఆలోచించండి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? పేతురుకి లేదా? పేతురుకి బంధువులు లేరా? పేతురుకి భార్య బిడ్డలు లేరా? ఆయనకంటే ఒక సంస్థ లేదా? ఆయనకంటే ఏదైనా కార్యాలు లేవా? కానీ అన్నిటిని పక్కన పెట్టి దేవుని ప్రేమిస్తున్నాడంటే ఎంత అద్భుతమైన సేవకుడు మీరు చూడండి, ఎంత అద్భుతంగా విశ్వాసంలో ఎదుగుతున్నాడో మీరు చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఇంకా ముందుకు వెళితే ఇంకేమో చూద్దాం. చూడ ప్రియ సోదరి సోదరులారా, చూడండి దేవుని ఏ విధంగా మనం ప్రేమించాలని మనం ఆలోచన చేస్తే కొంతమంది మాటలు మాత్రమే చెప్తారు, అది చేస్తాం ఇది చేస్తాం, మరి క్రియలు మాత్రం వాళ్ళలో కనబడదు. దేవుని ప్రేమించిన విషయంలో మన క్రియలు కనబడాలి, క్రియారూపకంగా చూపించాలి. మనం క్రీస్తును ప్రేమించడంలో, దేవుని ప్రేమించడంలో క్రియలు లేకుంటే క్రియలు లేని విశ్వాసం మృతమని బైబిల్ చెప్తుంది. కాబట్టి క్రియాపూర్వకంగా మనం దేవుని ప్రేమించాలి. చూద్దాం ఒకసారి 1 యోహాను పత్రిక చూద్దాం. 1 యోహాను పత్రిక. నువ్వు దేవుని ప్రేమిస్తున్నవాడు ఏం చేయమన్నాడు చూడండి. మనం దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ ఉంటాం, దేవుని ప్రేమిస్తున్నానని నేను చాలా దేళ్ళ నుంచి ప్రేమిస్తున్నాను, ఆయన అంటే నాకు ప్రేమ అని ఉత్తమ మాటలు చెప్తాం కానీ క్రియలు లేవు. కాబట్టి అందుకే 1 యోహాను పత్రికలో వెళితే ఏం చెప్పాడో యోహాను ద్వారా దేవుడు చూద్దాం ఒకసారి. చూడండి 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక. నేను దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఎవరిని ప్రేమించాలో చూడండి, చూద్దాం. 20వ వచనం, 4వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను సువార్త చూడండి 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడు అంటూ చూశారు ఈ మాట. ఎస్, నేను 20 ఏళ్ళ నుంచి నా దేవుని ప్రేమిస్తున్నాను, 30 ఏళ్ళ నుంచి నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను, 10 ఏళ్ళ నుంచి దేవుని ప్రేమిస్తున్నాను, 5 ఏళ్ళ నుంచి దేవుని ప్రేమిస్తున్నంటే తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నాం ఈ రోజుల్లో. ద్వేషిస్తూ ఉన్నాం మనము. తోటి సహోదరులు ఎదుగుతూ ఉంటే ద్వేషిస్తూ ఉన్నాం, తోటి సహోదరులు ముందుకు వెళుతూ ఉంటే ద్వేషిస్తూ ఉన్నాం. ఇది కాదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనిషిని ఎంకరేజ్మెంట్ చేస్తాయి, దేవుని ప్రేమ మనిషిని మోటివేట్ చేస్తాయి, దేవుని ప్రేమ మంచిని ముందుకు తోస్తుంది. కాబట్టి వెనక్కి బట్టి కాలికలు. అందుకే నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పేవారికి ఒక సంఘటన మా సవాల్ వేసుకున్నాను ఈ రోజు. ప్రియ సోదరి సోదర, మనకంటూ సహోదరులు ఉన్నారు, మనకు సహోదరులు ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కాబట్టి తోటి సహోదరుని మనం ప్రేమిస్తున్నామా? వారికి సహకారంగా ఉంటూ ఉన్నామా? వాళ్ళని ప్రేమ కలిగి మాట్లాడుతున్నామా? వాళ్ళని ప్రేమ చూపుతూ ఉన్నామా అని బైబిల్ చెప్తుంది. కాబట్టి చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యోహాను గారు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అంట చూశాడు. వట్టి మోసగాడు వాడు. అబద్ధాలు చెప్పాడు ఎవడు? నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్తాడు కానీ వాడు ఏం చేస్తే తెలుసా? సహోదరుని ద్వేషిస్తూ ఉంటాడు, సహోదరుని దూషిస్తూ ఉంటాడు, వాడిని ప్రేమించలేకపోతూ ఉంటాడు. ప్రియ సోదరి సహోదరులారా, చూడండి బైబిల్ చెప్తుంది. కాబట్టి నువ్వు అబద్ధక విషయంలో ఉంటున్నావా? అబద్ధికుడుగా ఉంటూ ఉన్నావా? దేవుని ప్రేమించే భ్రమలే ఉంటున్నావు కానీ సహోదరుని ప్రేమించలేకుంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు, భక్తుడు కాదు, నువ్వు అబద్ధికుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి కింద ఏం చెప్పాడు ఇంకా చూడండి, చూద్దాం. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూశాడు మాట. తాను కనపడే సహోదరుని ప్రేమించలేని వాడు కనపడని దేవుని ఏం ప్రేమిస్తాడు? ఇబ్బందులతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వాడు సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. ఒకవేళ తిండి లేక బాధపడుతున్నాడేమో, బట్టలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడేమో. అసలు నీ సహోదరుని కంటికి కనబడినప్పుడు వాడిని నేను ప్రేమించలేని స్థితిలో ఉంటే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్న దానమైతే, చెప్తున్న వాడమైతే నీకు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు. కనపడిన నీ సహోదరుని నేను ప్రేమించలేవు, కనపడని దేవుని ఎక్కడా ప్రేమిస్తావు చెప్పు. మళ్ళీ నన్ను ప్రేమిస్తాను చెప్తున్నావు నువ్వు. నన్ను ప్రేమించిన వాడైతే నా ప్రేమ ఎవరికి మోసం చేయదే, నా ప్రేమ ఎవరికి కీడు చేయదే, నా ప్రేమ మరణం వరకు ఉంటుంది వాళ్ళ దగ్గర. నన్ను ప్రేమిస్తే మీరు, నా మాట వింటే మీరు, నాకు లోబడి మీరు జీవిస్తే, నా మాటను మీరు గైకుంటే మిమ్మల్ని మరణం వరకు నేను విడిచిపెట్టను, చనిపోయేంత వరకు విడిచిపెట్టను, చివరి దశ వరకు మీ చేయి పట్టుకునే నేను ఉంటాను చెప్పేసి దేవుని ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ప్రియుడు అంటాడు తెలుసా, నిన్ను శాశ్వతంగా నేను ప్రేమిస్తున్నానంటే వాడు ఏం చేస్తే తెలుసా? కష్టాలు రాగానే, లేకుంటే ఏదైనా మోసం చేసే ప్రేమ ఉండగానే వాడు విడిచిపెట్టి వెళ్తాడు. కారణం తెలుసు, ఇది ప్రేమ కానే కాదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోక ప్రేమలు మనిషిని గాయపరుస్తూ ఉంది. దేవుని ప్రేమ గాయం చేసిన మనసుని బాగు చేస్తుంది. కాబట్టి అందుకే నీవు ఎవరైనా నేను దేవుని ప్రేమిస్తున్నా అన్నప్పుడు నీవేం చేయాలి తెలుసా? నీకు కంటికి కనబడే నీ సహోదరి ఉండే, సహోదరుడు ఉన్న వాళ్ళని మనం ప్రేమించాలి కానీ ద్వేషించకూడదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఒకవేళ ద్వేషిస్తే, దూషిస్తే, ప్రేమించలేని స్థితిలో ఉంటే నీవు అబద్ధికుడవే.
నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అన్నీ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి కింద మాట్లాడుతూ చూడు, అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. చూశారా? దేవుడిని ప్రేమించేవాడు సహోదరుని కూడా ప్రేమించాలని దేవుని ఆజ్ఞ అయి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. చూశారు? నీవు నేనేం చేయాలి తెలుసా? నీ సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు, నా సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు, మన దేవుని పిల్లలు సహోదరులు కాబట్టి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం ప్రేమించాలి. అప్పుడే దేవుని ప్రేమించిన వారుగా అవుతాం. నేను దేవుణ్ణే ప్రేమిస్తా, కష్టాల్లో ఉన్న సహోదరుని కానీ కష్టాల్లో ఉన్న సహోదరుని నేను ప్రేమించను అంటే నీకు దేవుని ప్రేమ అసలే లేదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని ప్రేమ ఏం చెప్తుంది తెలుసా? నన్ను ప్రేమించిన మీరైతే మీ సహోదరులను కూడా ప్రేమించండి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందుకే సీమోను ప్రేమించాడు, దావీదు ప్రేమించాడు. దేని పూర్వకంగా మనం ప్రేమించాలా? ఒకసారి 3:18 చూద్దాం. అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. 18వ వచనం, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితం. చూశారు ఈ మాట? చిన్న పిల్లలారా, ఇది చిన్న పిల్లలు చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా? చిన్న పిల్లలు కానే కాదు, మన అందరినీ కూడా ఏమని తెలుసా? చిన్న పిల్లలారా అన్నాడు దేవుడు. చిన్న పిల్లలారా అంటే చిన్న పిల్లలు చెప్తున్నారు కదా అని మీరు అనుకుంటే చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళ ప్రేమ? సహోదర ప్రేమ చిన్నపిల్లలు తెలియదు. కాబట్టి ఓ చిన్న పిల్లలారా, మీరు మాటతోను కాదు నాలుకతో కాదు, మీరు ఏం చేయాలి? సత్యముతో మీరు క్రియలతో ప్రేమించాలని మాట్లాడుతుంది మాట. నీవు చూపే ప్రేమ క్రియారూపకై ఉండాలి. నీవు చూపే ప్రేమ క్రియలతో కూడినదై ఉండాలి. కాబట్టి దాన్ని మీరు ప్రేమించండి అని వాక్యం సెలవిస్తుంది. 17లో ఏం చెప్పారు చూడండి. 17 నుంచి 18 వచ్చేసరికి మనకు అర్థమైతే చూద్దాం. ఇప్పుడు ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపని వారి యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును చూశాను. ఈ లోకంలో జీవోపనోది కలిగిన వాడని సహోదరుడు ఉంటే అతని మీద నువ్వు కనికరం చూపుకుంటే, అతన్ని నువ్వు ప్రేమించుకుంటే దేవుని ప్రేమ ఎలా తెలుస్తుంది, దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది అని చెప్పుకుంటూ వచ్చి మీరు ఏం చేయాలో తెలుసా? మీరు మాటతో చేయకూడదు, నాలుకతో మాట్లాడకూడదు, క్రియలతో మీ ప్రేమ చూపించండి. క్రియలతో మీరు ప్రేమతో సత్యము చూపించండి. అదే నా ప్రేమ అని చెప్పేసి భక్తుడైన యోహాను దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నా చేస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామంటే దేవునికి ఎరగైన వాడా కాదా? మీరు చెప్పాలి. ఇప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నామంటే మనం దేవునికి ఎరగనే ఉండమా? ఖచ్చితంగా ఎరకై ఉంటామని బైబిల్ చెప్తుంది. కాబట్టి అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఒకడు దేవుణ్ణి ప్రేమించినడలా వాడు దేవునికి ఎరకైన వాడే. చూసేసరా? ఒకడు దేవుని ప్రేమించినడలా వాడు దేవునికి ఎరకైన వాడే, దేవుడు ఎరుగుదు అని చెప్తుంది. కాబట్టి చెప్పింది ఎవరు? పౌలు గారు చెప్తున్న మాట. ఓ కొరింథీలో ఉన్న దేవుని ప్రజలారా, ఓ కొరింథీలో ఉన్న దేవుని సంఘమా, నువ్వు దేవుని ప్రేమించిన వాడవైతే, నువ్వు దేవుని ప్రేమలో కొనసాగుతున్న వాడవైతే దేవుడు నిన్ను ఎరుగును అని మాట్లాడుతున్న మాట. దేవునికి అన్నీ తెలిసి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాం, ఎలా ప్రేమిస్తూ ఉన్నాం, ఎలా ద్వేషిస్తూ ఉన్నాం అన్నీ తెలుసు. కాబట్టి దేవునికి మరుగైనది ఏది లేదు. కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పే వారికి, నేను దేవుని అద్భుతంగా నేను ప్రేమ చూపుతున్నాననే వారికి మనం ఏం చేయాలి తెలుసా? మన సహోదరుని మనం ప్రేమించాలి. కంటికి కనబడే వారిని ప్రేమించుకుంటే కంటికి కనబడని నన్ను ప్రేమించలేవని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీ సహోదరుడు కష్టాల్లో ఉన్నాడు, నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, నీ సహోదరుడు వ్యాధి బాధలు కొట్టి మిట్టాడుతున్నాడు, నీ సహోదరుడు లేక బాధపడుతున్నాడు, వాడిని ప్రేమించరు నాయన, నా ప్రేమ దాన్ని కనబడుతుంది అన్నాడు దేవుడు. తెలిసిన సంగతి. ప్రేమిస్తున్నామా? ఆ ప్రేమ చూపుతూ ఉన్నామా? దేవుని మీద ప్రేమ కలిగిన మనం కూడా అలాంటి ప్రేమలో కొనసాగాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమించిన వాడు దేవునికి ఏమైనాడంట? తెలుసుకునే ఉన్నాడు, తెలియ ఉన్నాడు. కాబట్టి ఎరకై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుడు మనందరినీ కూడా ఎరుగునుగాక అని మన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు
సీమోను ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? భోజనానికి వెళ్ళాడు. భోజనానికి సీమోను ఇంటికి వెళితే యేసు ప్రభు దగ్గర శిష్యులు ఉన్నారు, చాలామంది జనాంగం కూడా ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు భోజనానికి వెళితే ఆ భోజనాన్ని కూర్చునే ముందు ఆ ప్రాంతంలో ఉన్న పాపాత్మురులైన ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చిందండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఏం చేసింది తెలుసా? కన్నీళ్లతో పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. ఆమె ప్రేమ చూడండి, జాగ్రత్తగా వినండి. నువ్వు కన్నీరు గార్చమని నేను చెప్పట్లేదు, ఇక్కడ నీ వెంట్రుకలు తీసుకుని తూడ్చమని నేను చెప్పట్లేదు. దేవుని వాక్యములో ఉన్న మర్మం ఏంటిదో, దేవుని సత్యం ఏంటిదో, దేవుని మీద ప్రేమ ఏంటిదో నేను వివరిస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. సీమోను ఇంటికి అయితే యేసుక్రీస్తు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత భోజనాన్ని కూర్చునే ముందు ఏం చేశాడు? ఆమె వెళ్ళింది, ఏం చేసింది తెలుసా? కన్నీళ్లతో పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో పాదాలు తుడ్చడం ప్రారంభం చేసింది. ఆ తర్వాత అత్తరు తీసుకుని పాదాలకు పూసి ఆ పాదాలను ఆమె ముద్దాడుతూ ఉంది. ఎందుకు తెలుసా? ఈయన ప్రవక్త, దేవుని కుమారుడిగా వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు, పవిత్రుడిగా వచ్చాడు, నిష్కల్మషుడిగా వచ్చాడు, పాపుల్లో చేరిక ప్రత్యేకమైన వాడు యేసుక్రీస్తు. కాబట్టి ఈ యేసుక్రీస్తు దగ్గర ఎవరున్నారు తెలుసా? పాపాత్మురులైన స్త్రీ ఉంది. కాబట్టి ఏ పాపము చేసిందో నేను చెప్పట్లేదు. ఇక్కడ మనమందరం పాపులం కాబట్టి పరిశుద్ధులైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పవిత్రుడమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నన్ను పరిశుద్ధంగా మలచడానికి, నేను పవిత్రుడిగా కావటానికి ఆయన ఈ లోకానికి వచ్చి అనేకమైన నీతి బోధలు చేశాడు. ఈ బోధలకు కట్టుబడి జీవించలేక మిట్టాడిస్తున్నాం. మనం దేవుని ఆజ్ఞలు బట్టి నడవంటారు అంటే మన ఆజ్ఞలు బట్టి మనం ఎన్నుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. చెప్పండి ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు దేవుని ఆజ్ఞను మీరిపోతున్నాం? ఎందుకు దేవుని ఆజ్ఞలో మనం జీవించలేకపోతున్నాం? ఎందుకు దేవుని ఆరాధించలేకుండా ఇంత నిర్లక్ష్యం కలిగి ఉన్నాం? ఎందుకు దేవుని ఆరాధించడంలో ఎందుకు ఇంత మనము వెనుకబడ్డాం? మీరు ఆలోచించాలి. అది దేవుని భయం ఉంటే, దేవుని మీద ప్రేమ ఉంటే ముందు కొనసాగుతూ ముందరనే వచ్చి కూర్చుంటాం. ఆ భయము అనేది, ఆ ప్రేమ అనేది మనలో కనబడతలేదు. కాబట్టి అందుకే మనం కూడా వెనకబడి నిర్లక్ష్యమైపోయాం. కాబట్టి ఈమె ప్రేమ చూస్తారు, అద్భుతమైన ప్రేమ చూస్తారు. ఒకసారి చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి, ఆమె వర్ణన ఏంటిదో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త చూడండి ప్రియ సోదరి సోదరులారా. లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి. ఆమె ప్రేమ ఏంటిదో ఒక్కసారి చూడండి ప్రియ సోదరి సోదరు. ఆమె చూపుతున్న ప్రేమ ఏంటిదో ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. సారీ, సీమోను కాదు, పరిశీలి ఇంటికి వెళ్ళాడు. చూద్దాం ఒకసారి. 36వ వచనం చదవండి, అది అర్థమైతే. 36 పరిశీలిలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆ పరిశీలి ఇంటికి వెళ్ళి భోజన పంక్తి కూర్చుని ఉండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిశీలి ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తూడ్చి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూషను అన్నది. ఇక్కడ 4 విషయాలు చేసింది తెలుసు. ఈయన పరిశీలి ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు పరిశీలి ఇంటికి వెళ్ళి భోజన పంక్తి కూర్చుండే సమయంలో పరిశీలి ఇంటికి పవిత్రుడైన యేసుప్రభు వచ్చాడు. పాపాలు క్షమించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, దేవుడిగా వచ్చాడు కాబట్టి, ఈయన వచ్చాడని చెప్పేసి ఆ స్త్రీ విన్న వెంటనే ఏం చేసింది తెలుసా? అత్తరు తీసుకుని వచ్చిందండి. అత్తరు తీసుకుని వచ్చి వెనుక నుంచి వచ్చి పాదముల మీద పడి ఏడుస్తూ ఉంది. ఆ కన్నీళ్ళే పాదాలు తడుపుతట్టుగా నీళ్ళేయమంట చూశాను. పాదాలను కడిగే నీళ్ళ ఇవి? పాదాలు కడిగే తట్టుగా నీళ్లు గార్చింది, కన్నీరు గార్చింది అంటే ఎస్, కన్నీరు గార్చింది కాబట్టి పాదాలు కడిగేసింది. ఆమె టవాలు ఉపయోగించలేదు, ఇక్కడ బట్టతో తూడబట్టలేదు. అక్కడ ఆమె వెంట్రుకలతో ఆ పాదములు తూడుస్తుందంట.
ఏమనకుండా ఉన్నాడు యేసు. తర్వాత అత్తరు పాదములకు మూసి ఆ పాదములను ఏం చేసింది తెలుసా? ముద్దాడుతుందంట, అంటే ముద్దు పెట్టుకుంటుందంట. ఎందుకు అంటే ఆమె చేసిన పాపమును బట్టబయలు కాబోతుంది కాబట్టి, ఆమె చేసిన పాపం నేను వదులుకున్నానని చెప్పేసి, నా పాపం నుంచి ఈ దినము విముక్తి చెందుతున్నాను, నేను నా పాపం నేను విడిచిపెడుతూ ఉన్నాను, నా పాపం నాకు దూరం అవుతున్నాను, ఈ పాపం నాకు వద్దు, ఈ రోత జీవితం నాకు వద్దు, ఈ రోత బ్రతుకు నాకు వద్దు, అందరూ చేయనిపించుకునే ఈ బతుకుంట కంటే నా యేసయ్య నమ్ముకుంటే, ఆ యేసు ప్రభు పక్షాన చేరితే నేను ఆయన పాప క్షమాపణ కలుగుతుందని చెప్పేసి ఒక కన్నీరుతో వచ్చింది, ఒక వేదనతో వచ్చింది, ఒక బాధతో వచ్చింది, ఒక ఏడుచుకుంటూ వచ్చి ఆమె చేసిన 4 విషయాలు అద్భుతంగా. 1, కన్నీటితో నీళ్లతో పాదాలు కడిగింది, వెంట్రుకలతో పాదములు తుడిచింది, తర్వాత అత్తరు పూసింది. అత్తరు పూసిన పాదములకు ఏం చేసింది తెలుసా? ముద్దాడుతుంది. ప్రియ సోదరి సోదరుడా, దానికి ఉపమానం యేసుప్రభు చెప్పాడు. ఆ ఉపమానం ఏంటిదని మనం ఆలోచన చేస్తే, అప్పిచ్చేవాడు, అప్పు తీసుకున్న వారు ఇద్దరు రుణస్తులు ఉన్నారంట. వాళ్ళ ఉద్దేశం మాట్లాడుతూ వచ్చింది పరిశీలి ఇంటికి వచ్చాడు, కానీ వచ్చింది పాపాత్మురాలు తన ఇంట్లో చేసిన సంగతి అంతా కూడా చూశాడు. చూసిన తర్వాత ఏం చెప్పాడో ఒక్కసారి చూడండి. యేసుప్రభు చెప్పిన మాట ఏంటిదో చూద్దాం, ఎంత విస్తారంగా ప్రేమించిందో చూద్దాం ఒకసారి. 44వ వచనం దగ్గర చూద్దాం ఏం చెప్పాడు. ఆమె స్త్రీ వైపు తిరిగి, యేసుప్రభు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు కానీ చూశావు, భోజనం పిలిచావు, నా పాదాలకు నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. వచ్చింది నీ ఇంటికి నువ్వు నాకు ఆల్రెడీ పాదాలకు కడుక్కొని నీళ్ళు ఇవ్వాలి కదా. నువ్వు నీ ఇంటిలో ఉన్నప్పుడు నువ్వు నా పాదములు కడుక్కో, నీ పాదాలు కడుక్కో అని చెప్పేసి నీళ్ళు ఇవ్వలేదు. సీమది అంటున్నాడు మాట, పరిశుద్ధ మాట్లాడుతున్నాడు. చూడండి 44వ వచనంలో, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను చూశారు. ఓ సీమోను, నీ ఇంటిలోనే నేను వచ్చాను కానీ నా పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఈ స్త్రీని చూస్తున్నావే ఎంత ప్రేమిస్తుందో మీరు చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఇలాంటి ప్రేమ కలిగిన స్త్రీలు ఉంటే సంఘం ఎంత డెవలప్ అవుతాయో, ఇలాంటి ప్రేమ కలిగిన కన్నీరు గార్చే స్త్రీలు ఉంటే ఇంకా సంఘం ఎంత లోబడుతుంది, ఎంత పైకి అభివృద్ధి పొందుతుందో మీరు ఆలోచించండి. చూడ ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూద్దాం ఒకసారి. ఈ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, పై స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తూడ్చెను, నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానా లేదు. చూసాను మాట, ఆమెను మెచ్చుకుంటున్నాడు కానీ సీమోను మెచ్చుకుంటలేడండి. పాపములు ఒప్పుకున్నవాడు కావాలి దేవునికి, పాపములు కప్పు పెట్టేవారు కాదు. జాగ్రత్తగా వినాలి. పాపములు ఒప్పుకున్న వారిని చూసి దేవుడు రైట్ అంటాడు మనని, పాపాన్ని కప్పు పెట్టేవారిని చూసి దేవుడు ఏడుస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ సీమోను ఈ పరిశీలన ఇంటికి వెళ్ళింది దేవుడు యేసుప్రభు ఆ ఇంటికి వెళితే ఆ ఇంటి యజమాని ఏం చేయాలి తెలుసా? నీ పాదములు కడుక్కో అని నిల్లివ్వాలి, కానీ నిల్లివ్వలేదంటే పాపం. నీ ఇంటిలోకి వచ్చిన కాడ నుంచి నువ్వు నీళ్ళు ఇవ్వలేదే నా పాదాలు కడుక్కోవడానికి. ఈమెను చూడని మాట్లాడుతున్నాను. ఆమె గురించి మాట్లాడుతూ తెలుసా? ఈమె నేను వచ్చిన ఆరంభంగా నుంచి ఏడిసి కన్నీరు కార్చి ఆ నీళ్లతోనే నా పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో నా పాదాలు తూడ్చింది, ఆ తూడ్చిన పాదాలకు అత్తరు పూసిన ఆ పాదాలకు ముద్దాడుట మానలేదు. విస్తారంగా ప్రేమించింది, విస్తారమైన పాపములను క్షమించబడ్డామని చెప్పాడు తెలుసా మాట. చదవండి మాట, చదువు ఇంకెంత చక్కగా మాట్లాడుతూ చూద్దాం. 46వ వచనం చూడండి మాట. నీవు నూనెను నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. 47వ వచనం, ఆమె విస్తారంగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడవని నీతో చెప్పుచున్నానని, ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును. చూశాను, విస్తారంగా ప్రేమించిందని తెలుసా. మనం అంటూ దేవుని సన్నిధికి వచ్చి ఈ 2 కుర్చీలు అక్కడ పెట్టరా అంటే సంఘ పెద్దలు లేరు అంటారు. మీరు వాళ్ళకి బాధ్యత, మీ కాదు బాధ్యత. ఈ ప్లేట్లు అడుగుతల్లి అంటే స్త్రీల సంఘ పెద్దలు లేరు అంటారు. అంటే మీరు చేయరాది? దేవుని మీద ప్రేమ ఉంటే కదా చేసేది, దేవుని మీద ప్రేమ ఉంటే కదా మీరు చేసేది. బైబిల్ చెప్తుంది కాబట్టి ఈమె విస్తారంగా ప్రేమించింది. ఈమె ఇంటికి రాలేదు యేసుప్రభు, ఆ గ్రామానికి వచ్చాడు యేసుప్రభు. ఎవరింటికి వచ్చాడు? సీమోన్ ఇంటికి వచ్చాడు. అని ఆ పరిచయుడైన సీమోన్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో యేసుప్రభు వచ్చాడని, పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం ఉందని చెప్పేసి ఆయన ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని ఈ స్త్రీ తెలుసుకుని ఏం చేసింది తెలుసా? ఆ
చేసి ఆమె నలిగిపోయిందో తెలియదండి. ఎంతమంది సూటిపోటి మాటలు మాట్లాడి గుచ్చుతూ ఉన్నారో తెలియదండి. ఏం పాపం చేసి ఆమె నలిగిపోయి బాధపడుతుందో కానీ ఆ దినము నుంచి ఆమె పాపం జోలికి వెళ్ళలేదు. విస్తారంగా దేవుడు ఆమెను ప్రేమించాడు. విస్తారమైన పాపం పాతే పెట్టబడ్డాయి కాబట్టి అందుకే కొంచెముగా ప్రేమించిన వాడు కొంచెముగా క్షమిపడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది బాధ్యత మనదండి. మన మందిరం కట్టుకున్నప్పుడు మనం అందరం కలిసి ప్రేమతో పనిచేయాలి. ఒకరి మీద ఏదోది అది ప్రేమ కాదు. దేవుని ప్రేమ కలిగిన మనమందరం కూడా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు తలా ఒక పని చేస్తే ముందుకు వెళుతుంది కాబట్టి వాళ్ళే సంఘ పెద్దలే చేయాలి, వీళ్ళే సంఘ పెద్దలే చేయాలి, అది మా బాధ్యత కాదని అంటే అది తప్పు. నీకు దేవుని ప్రేమ లేదు కాబట్టి. ఇప్పుడు అంటారు తెలుసు ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడో చూద్దాం. కింద 48 వచ్చిన నీ పాపములు క్షమింపబడి ఉన్నవని, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తుని కూర్చుండిన వారు పాపములు క్షమించున్న ఇతడువడని తమలో తాము అనసాగినట్టు చూశాను. అమ్మా, విస్తారంగా నువ్వు ప్రేమించావు కాబట్టి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆ మాట సెలవేయంగానే ఈ యేసు ప్రభు దగ్గర ఉన్న ఈ సూటిపోటు వాళ్ళు పొడుస్తారే, యేసు దగ్గరనే ఉన్నారు తెలుసా, వాళ్ళు తెలుసా, యేసులో ఉన్నారు కానీ ఇది తెలుసా, దేవుడే కదా పాపాలు క్షమించడానికి వచ్చాడు. ఈయన ఎవరింతకి అర్థం కాలేదు. మనకి పాపం మనకు అర్థం కాలేదు. పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అది ఎలాంటి పాపమైనా కావచ్చు, ఘోరమైన పాపం కావచ్చు. ఎవరు నిన్ను అసహించుకున్న లోకము యేసు ప్రభు నిన్ను అసహించుకున్నాడు. నేను ఘోరమైన పాపిని ఆయన తెలిసో తెలియక చేసిన ఈ పాపిష్టి పని, దీని నుంచి నేను దూరం కావాలి, నన్ను క్షమించుదేవా, నన్ను నువ్వు చేర్చుకోదేవని నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఆ పాపం ఒప్పుకొని విడిచిపెడితే నీకు అద్భుతమైన విడుదలిస్తాడు దేవుడు. ఈమె వచ్చింది, విడుదల పొందుకొని వెళ్ళిపోయింది. నువ్వు విశ్వాసమే స్వస్థపరిచింది కాబట్టి సమాధానంగా వెళ్ళు అని తీర్పిచ్చి పంపించాడు. ఇంకా మళ్ళీ ఆ పాపం జోలికి ఆమె వెళ్ళలేదు. తెలుసా ఈమె ఎవరు తెలుసా? లాజరు అక్కైన మరియ. ఎవరిమే? లాజరు అక్కైన మరియ. ప్రియ సోదరి సోదరులారా, ఎంత అద్భుతంగా యేసు ప్రభుని ప్రేమించిందో మీరు చూడండి. మనకుందా ప్రేమ? మనకుందా ప్రేమ? మీరు ఆలోచించండి. ఆ ప్రేమ ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తాం. ఆ ప్రేమ ఉంటే దేవుని వాక్యం వింటాం. ఆ ప్రేమ ఉంటే ఖచ్చితంగా దేవుని మీద ప్రేమ కలిగి ఉంటే నీవు కానుకలు ఇస్తావు. దేవుని మీద ప్రేమ కలిగి ఉంటే దేవుని స్తుతిస్తావు, పాటలు పాడుతావు, తర్వాత ఇంకా అన్ని కార్యాలు చేస్తావు. ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపములు క్షమిపోడు అని చెప్పి కింద లాస్ట్ మాట చెప్తున్నాడు. 50 వచనంలో చూడండి. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళమని హాస్రీతో చెప్పిన చూశాను. విశ్వాసంతో వచ్చింది, ప్రేమతో వచ్చింది, నమ్మకంతో వచ్చింది. ఆమె విశ్వాసంగా వచ్చింది కాబట్టి రక్షణ పొందుకొని వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు నామం ద్వారానే రక్షణ పొందుకుంటామని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈమె ప్రేమించింది, సీమోను ప్రేమించాడు, తర్వాత దావీదు కూడా ప్రేమించాడు. ఇప్పుడు పౌలు అంటాడు తెలుసా, ఒక మాట, అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఎవడైతే ప్రభువును ప్రేమించుకుంటే, ఎవడైతే ప్రభు ప్రేమను కొనసాగుకుంటే, ఎవడైతే ప్రభువును ప్రేమించుకుంటే వాడు ఎలాంటి వాడు ఒకసారి మీరు చూడండి. చూద్దాం ఎంత తరబిదిచ్చాడో చూడండి. పౌలు గారు చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూడండి. ఎలాంటి వాడు చెప్తున్నాడు పౌలు గారు. 21, 22 వచనం చదువుదాం. పౌలను నేను నా చేతితో వందనములు వచనము వ్రాయించున్నాను. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయించున్నాను. ఎవడైనను ప్రభును ప్రేమింపకుంటే వాడు శపింపబడినుగాక. దశ ఏమన్నాడు మాట? ప్రియ సోదరి సోదరులారా, వాడు శాపగ్రహిస్తుడంట. చూశారా? ప్రభు ప్రేమ మనలో లేదు కాబట్టి, దేవుని మీద ప్రేమ మనకి లేదు కాబట్టి వీడు శపింపబడినవాడు అని మాట్లాడుతున్నాడు. ఈ మాట శపింపబడిన వానికి దేవుడు పరలోకం ఇవ్వడు కాబట్టి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా, నీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నీ భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, దేవుని కంటే నీ పిల్లలు ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నీ ధనాన్ని ప్రేమిస్తున్నావా, దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు? ఆ ప్రేమలు వెనదగని కాదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ లోక ప్రేమ మనసు గాయపరుస్తూ ఉంది. ఎవరిని ప్రేమించిన అందరూ మోసం చేస్తారు కాబట్టి ఆ ప్రేమలో మీరు కొనసాగకండి. నా ప్రేమ మీరు ప్రేమించారంటే, నన్ను ప్రేమించారంటే శాశ్వతం వరకు మిమ్మల్ని నేను విడిచిపెట్టాను. ఇక అది నా అండోరు, నా సొత్తు మీరు, నా చేయి మీ మీద ఉంటాయి, నేను పట్టుకొని ఉంటా.
అని మాట్లాడుతారు దేవుని వాక్యం. కాబట్టి చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు అన్నది తెలిసి మాట. ప్రభువు వచ్చుచున్నాడు అనే మాటకు మూడు అద్భుతమైన అర్థాలు ఉన్నాయి. మరణాత అని ఎక్కడంటారండి తెలుసు? మరణాత అని ఎక్కడంటారు? గుత్తిశాలు ఎక్కువ అంటారు కదా. మరణాత అంటే అర్థం ఏం చెప్పండి. గుత్తికి వెళ్తారు కదా, మరణాత అంటే ఏంటిది చెప్పండి. ఒక సంఘానికి వెళితే అదేదో పట్టుకోవాలి ఖచ్చితంగా. మరణాత అంటే ప్రభువు రమ్ము, ప్రభువు వచ్చునుగాక, ప్రభువు రానుగాక. మరణాత అంటే చూడండి, ప్రభువు వచ్చుతున్నాడని చూడడం చూడండి. ఈ మాట ప్రభువు వచ్చుచున్నాడన్న తర్వాత మూల భాషలో ఏముందో చూడండి. 3 విషయాలు చూడండి. మరణాత, ప్రభువు వచ్చున్నాడంటే మరణాత. అద్భుత కుమారి మాట్లాడుతాడు ఎక్కువది. మరణాత మరణాత అని. మరణాత అంటే ప్రభువు వచ్చుచున్నాడు. ఇంకొకటి చూడండి, మరణాత అనగా కింద మూల భాషలో అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభు రమ్మో మనం పిలిచినట్టుగా చూశారు మాట. ప్రియ సోదరి సోదరులారా, ప్రభువు వచ్చుచున్నాడు, ఎందుకు శాపంగా మారిపోతున్నావు? ప్రభు రాబోతున్నాడు, ఎందుకు శాపగ్రహిస్తున్నావు? శాపగ్రహిస్తులకు దేవుని రాజ్యం లేదు కాబట్టి, దేవుని శాపాన్ని పొందుకుంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాయి కాబట్టి ప్రభు రమ్మో, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చునుగాక అని మాట్లాడుతుంది మాట. ప్రియ సోదరి సోదరులారా, నువ్వు ప్రభు ప్రేమలో కొనసాగుతున్నావా, లేదనుకుంటే ప్రభువు నుంచి నువ్వు శాపంగా మారుతున్నావో? నిర్ణయం నీది నాది కాబట్టి మనం ఆలోచించాలి. యేసుక్రీస్తును ప్రేమించిన ఎవరు తెలుసా? సీమోనుకున్నాడు. యేసుక్రీస్తును ప్రేమించిన తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ ఉంది. దేవుని ప్రేమించిన వారు ఎవరున్నారు తెలుసా? దావీదు కనబడుతూ ఉన్నాడు. నీ ప్రేమ నా ప్రేమ ఎలాంటిదో ఒక్కసారి మీరు చూడండి. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ప్రేమిస్తున్నామా? నువ్వు దేవుని ప్రేమించే దానమైతే, దేవుని ప్రేమించిన వాడవైతే నువ్వు కూడా ఖచ్చితంగా అద్భుతంగా మందిరం పనులు కొనసాగుతావు. ఆదివారం రాగానే దేవుని సన్నిధికి వస్తావు. పాటలు పాడాలి ఈరోజు, ఖచ్చితంగా నేను ప్రభువును మహిమపరచాలి ఈరోజు, నేను దేవుని స్తుతించాలి ఈరోజు, ఏ విధము చేతను దేవుని ప్రేమించాలని చెప్పేసి ఒక ఆశతో మనం వస్తాం. దేవుని మీద ప్రేమ లేని వాడు ఎన్ని మాటలు చెప్పినా, దేవుని మీద ప్రేమ లేని వాడు ఎంతగా మనం విరజిమ్ముకొని దేవుని వాక్యాలు చెప్పిన వాడు వినడండి. వానికి ప్రేమ కలిగినప్పుడే దేవుని సన్నిధికి వస్తాడు. సురుకులు పడినప్పుడే దేవుని సన్నిధికి వస్తాడు. దేవుని మీద ప్రేమ కలిగిన వారు ఎవడు కూడా దాపెట్టుకోడు. ఖచ్చితంగా తన క్రియల రూపకంగా దేవుని ప్రేమిస్తాడు. దేవుని పిల్లల్ని కూడా ప్రేమిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు తెలుసా? క్రియారూపకంగా ఉందా, లేకుంటే నోరుతో నాలుకతో మీరు ప్రేమించి హుష్ హుష్ అంటూ ఉన్నారా? చెప్పండి. క్రియారూపకంగా మనం కూడా దేవుని ప్రేమించే వారికి ఉండాలి. దేవుని పిల్లల్ని సహోదరులు మనం ఏం చేయాలి తెలుసా? కనపడిన సహోదరుడు ఇబ్బందులు ఉంటే, కష్టాలు ఉంటే, వ్యాధి బాధలు ఉంటే వారిని ప్రేమించండి. వారిని ప్రేమించలేదంటే, నేను దేవుని ప్రేమిస్తానంటే నువ్వు అబద్ధికుడు కాబట్టి అబద్ధికులు కూడా పరలోకమో లేదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను భక్తి చేస్తున్నామంటే ఒక విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్దాం, ఒక విశ్వాసంతో దేవునితో కొనసాగుదాం, ప్రేమ కలిగి జీవితం. అందరు తల ఉంచండి, కలుసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన